హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో హియర్ ద క్వశ్చన్ ఈస్ లైట్ ట్రావెల్స్ విత్ ద సేమ్ స్పీడ్ ఇన్ ఎనీ మీడియం. వరుణ్ మేడ్ దిస్ స్టేట్మెంట్ డ్యూరింగ్ ఏ డిస్కషన్. ఫార్ములేట్ 2 probing క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి దట్ వుడ్ గైడ్ హిమ్ టు రియలైజ్ హిస్ మిస్కన్సెప్షన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లైట్ ట్రావెల్స్ విత్ ద సేమ్ స్పీడ్ ఇన్ ఎనీ మీడియం. ఏ మీడియంలో ఉన్నా సరే ఒకే స్పీడ్ తో లైట్ వెళ్తుందని చెప్పి ఈ వరుణ్ అనే అబ్బాయి ఒక స్టేట్మెంట్ రాశాడట. యాక్చువల్గా అది రాంగ్ స్టేట్మెంట్. సో ఆ రాంగ్ స్టేట్మెంట్ చెప్పడానికి అతన్ని ఒక 2 క్వశ్చన్స్ అడగమని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారన్నమాట. సో దీనికి ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే మనం వై ఏ పెన్సిల్ అపియర్ టు బి బెండ్ అట్ ఇట్స్ ఇంటర్ఫేస్ వెన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఎలా రాయొచ్చు క్వశ్చన్? వై ఏ పెన్సిల్ అపియర్ టు బి బెండ్. సో పెన్సిల్ ఏం చేస్తుంది? బెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ టంబ్లర్ లో వాటర్ ఉన్న గ్లాస్ టంబ్లర్ లో ప్లేస్ చేసినప్పుడు. సో ఎందుకు అలా బెండ్ అవుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాము. రెండో క్వశ్చన్ ఏం అడిగాము? డస్ ద లైట్ టేక్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ట్రావెల్ త్రూ ఎయిర్ అండ్ గ్లాస్. సో లైట్ ఎయిర్ లోని అలాగే గ్లాస్ లోని ఒకే స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందా అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగామన్నమాట. Okay, now go for the second question. So your question is design a simple experiment to show refraction using material available at home. మన ఇంట్లో అవైలబుల్ అయ్యే మెటీరియల్స్ తోనంట ఒక రిఫ్రాక్షన్ యాక్టివిటీ లేదంటే ఎక్స్పెరిమెంట్ ని చేసి చూపించడానికి ఒక ప్రొసీజర్ రాయమని చెప్పన్నా. సో ఇక్కడ మనం ఎలా రాస్తామంటే మన ఇంట్లో అవైలబిలిటీలో ఏముంటాయి? మనకి గ్లాస్ టంబ్లర్ ఉంటుంది, అలాగే ఏంటంటే పెన్సిల్ ఉంటుంది, ఇంకా ఏం తీసుకోవచ్చు, లెమన్ తీసుకోవచ్చు, ఆ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, లేదా కాయిన్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఈ మూడిట్లో ఏ ఎక్స్పెరిమెంట్ రాసినా సరే మనకి కరెక్టే అనమాట. సరే, ఒక్కొక్కటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Place a pencil in a glass of water, then the pencil appear to be bent at its interface is due to refraction of light. సో ఈ విధంగా మన ఇంట్లో ఒక పెన్సిల్ గ్లాస్ టంబ్లర్ తో ఎక్స్పెరిమెంట్ ని సింపుల్ గా మనం చేసి చూపించవచ్చు. ఇంకొక ఎక్స్పెరిమెంట్ 2 రాద్దాం. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి. సో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది, అన్ని రాయక్కర్లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ప్లేస్ ఏ కాయిన్ ఇన్ ఏ గ్లాస్ టంబ్లర్. ఇక్కడ ఒక గ్లాస్ టంబ్లర్ లో ఒక కాయిన్ పెడితే అండ్ పోర్ సమ్ వాటర్ స్లోగా కొంచెం వాటర్ వేస్తే ఏమవుతుంది? దెన్ ద కాయిన్ అపియర్ టు బి రైజ్డ్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల ఆ కాయిన్ ఏం చేస్తుందంటే ఇలా పైకి రైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం రాసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇంకొకటి కూడా రాయొచ్చు. ఏంటంటే ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకుని దానిలో ఒక లెమన్ ప్లేస్ చేసి వాటర్ వేస్తే ఈ లెమన్ చాలా బిగ్ సైజ్ లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది కూడా రాసుకోవచ్చు కావాలి. ఓకే, సో ఏ ఎక్స్పెరిమెంట్ రాసినా సరే ఇలా చిన్నగా 2 మార్క్స్ కాబట్టి చాలా తక్కువ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వై డు వి ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ లో మనం కాన్వెక్స్ మిర్రర్ నే రియర్ వ్యూ మిర్రర్ కింద ఎందుకు వాడతాం అనేది క్వశ్చన్ అండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనకి వర్క్ బుక్ లో యాస్టీస్ గా ఉంటుంది. ఓకే, కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. దీనికి ఆన్సర్ ఎలా రాయాలో ఒకసారి దీంట్లో చూపిస్తాను చూడండి ఒకసారి. సో థర్డ్ క్వశ్చన్ కదా, థర్డ్ ఆన్సర్ చెప్తాను. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ సో కాన్వెక్స్ మిర్రర్స్ ఏం చేస్తాయి? ఆల్వేస్ ఫార్మ్స్ ఎరెక్ట్ అంటే అప్రైట్ ఇమేజ్ అండ్ స్మాల్ సైజ్ ఇమేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తో పని లేకుండా మనకి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ కాన్వెక్స్ మిర్రర్ ఏం చేస్తుందంటే చాలా స్మాల్ సైజు అలాగే ఎరెక్ట్ అంటే ఇలా పైకి ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ చేయకుండా మనకి ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, మరి దీనివల్ల డ్రైవర్ కి ఏంటి లాభం అనే దాన్ని కూడా మనం ఇక మెన్షన్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే,
సెకండ్ పాయింట్ ఏంటంటే సో దీనివల్ల డ్రైవర్కి ఏంటంటే లాభం, ఇట్ గివ్స్ ద డ్రైవర్ మచ్ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. అంటే వెనకాల చాలా ఎక్కువ ప్రదేశాన్ని అతను చూడగలుగుతాడు అనమాట. అంటే బయట వెనకాల ఏమైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ అంతా కూడా అతను క్లియర్ గా చూడగలుగుతాడు. ఇది ఈ కాన్వెక్స్ మిర్రర్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఈ విధంగా రాస్తే ఈ మార్క్ మనకి 2 మార్క్స్ వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి రాయమని చెప్పి అడిగారు అన్నమాట ఇక్కడ. ఓకే, సో దీనికి ఎలా రాయొచ్చు అంటే ఫోర్త్ ఆన్సర్ కదా, ఫోర్త్ ఆన్సర్ పెట్టుకోండి. ఫోర్త్ ఆన్సర్ లో ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు అంటే మనం షేవింగ్ మిర్రర్స్. ఫస్ట్ యూజ్ ఏంటంటే సో ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు అంటే షేవింగ్ మిర్రర్స్ ని లాగా వాడచ్చట. షేవింగ్ మిర్రర్స్ లేదంటే మేకప్ మిర్రర్స్ టు సీ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ది ఫేస్. ఎలా వాడచ్చు? షేవింగ్ అండ్ మేకప్ మిర్రర్స్ టు సీ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ది ఫేస్ అని ఫస్ట్ ఇలా ఫస్ట్ పాయింట్ రాయొచ్చు. సెకండ్ పాయింట్ చూద్దాం. కార్ హెడ్ లైట్స్. కార్ హెడ్ లైట్స్ లో కూడా మనం ఈ కాన్కేవ్ మిర్రర్స్ ని యూజ్ చేస్తారు. ఎలాగా? car headlights and searchlights to project a powerful parallel beam of light. ఇలా కార్ హెడ్ లైట్స్ లో కానీ అలాగే సెర్చ్ లైట్స్ లో కానీ ఒక పవర్ఫుల్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కోసం కూడా ఈ కాన్కేవ్ మిర్రర్స్ ని యూస్ చేస్తాము. ఇంకా ఏం రాసుకోవచ్చు? థర్డ్ వన్ డెంటిస్ట్. సో డెంటిస్ట్ ఎలా వాడతారు? డెంటిస్ట్ యూస్ concave mirrors to see large image of the teeth of patients. ఇలా థర్డ్ పాయింట్ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ చూద్దాం. సోలార్ ఫర్నేస్. Large concave mirrors are used to concentrate sunlight to produce heat in solar furnace. సోలార్ ఫర్నేస్ లో పెద్ద పెద్ద కాన్కేవ్ మిర్రర్స్ యూస్ చేసి సన్లైట్ ని కాన్సన్ట్రేట్ చేసి ఫుడ్ మెటీరియల్స్ వాటిని హీట్ చేయడానికి కూడా ఈ కాన్కేవ్ మిర్రర్స్ ని యూస్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మన సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏమేంటివి? ఫస్ట్ వన్ షేవింగ్ మిర్రర్స్, కార్ హెడ్ లైట్స్, డెంటిస్ట్, సోలార్ ఫర్నేస్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్. కాన్వెక్స్ మిర్రర్స్ యొక్క 2 అప్లికేషన్స్ రాయమన్నారు. సో ఫిఫ్త్ ఆన్సర్ రాద్దాం. సో ఫిఫ్త్ ఆన్సర్ లో ఫస్ట్ పాయింట్ ఓకే వెహికల్ సైడ్ మిర్రర్స్. వెహికల్ సైడ్ మిర్రర్స్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏటీఎం సెక్యూరిటీ. సో ఏటీఎం లో సెక్యూరిటీ కింద. నెక్స్ట్ స్ట్రీట్ లైట్ రిఫ్లెక్టర్స్ కింద. సో స్ట్రీట్ లైట్ రిఫ్లెక్టర్స్ కింద యూజ్ చేయొచ్చు. అలాగే స్టోర్ సర్వైవలెన్స్. సో అంటే షాప్స్ లో పెట్టుకుని ఈ షాప్స్ లో ఏం చేస్తారంటే ఎంట్రన్స్ లో యూజ్ చేస్తారు అనమాట. ఎంట్రన్స్ లో పెట్టి ఎవరైనా వస్తున్నారు లేదని చెక్ చేసుకోవడానికి కూడా. ఇలా మనం 4 పాయింట్లు రాసాక మీరు 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది అనమాట.
ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. ప్రెడిక్ట్ అండ్ రైట్ అబౌట్ ది వరల్డ్ వితౌట్ లెన్సెస్. లెన్సెస్ లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఒక క్వశ్చన్ అన్నమాట. దీనికి ఎలా రాస్తామో చూద్దాం. If there is no lenses, correction of eye defects are not possible. ఓకే, సో లెన్సెస్ లేకపోతే ఐ డిఫెక్ట్స్ అనేవి కరెక్షన్ అనేది జరిగేది కాదనమాట. అంటే మయోపియా హైపర్మెట్రోపీ ఇచ్చిన వాళ్ళకి ఇంకా కరెక్షన్ అనేది జరిగేది కాదు, వాళ్ళు అలాగే బ్లైండ్ గా ఉండిపోయేవారు. సెకండ్ పాయింట్ చూద్దాం. If lenses are not invented, there will not be any cameras, smartphones and cinemas. ఒకవేళ లెన్సెస్ లేకపోయి ఉంటే మనకి కెమెరాస్ ఉండేవి కాదు, అలాగే స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు, అలాగే సినిమా కూడా మనం చూడడానికి వీలు పడేది కాదు. If lenses are not invented, medical science could not study bacteria and viruses under microscope. ఒకవేళ లెన్సెస్ అనే వాటిని ఇన్వెంట్ చేయకపోతే కనుక బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటిని మనం మైక్రోస్కోప్ లో స్టడీ చేసే అవకాశం ఉండేది కాదనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో స్టేట్మెంట్ అనాలిసిస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చేయండి, కీర్తి అనే అమ్మాయి ఏం చెప్తుందంటే కాన్కేవ్ మిరర్స్ విల్ బి యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిరర్స్. చూడండి, ఇక్కడ కాన్కేవ్ మిరర్స్ అంట రేర్ వ్యూ మిరర్స్ కింద వాడతారంట. ఇది ఒక మిస్టేక్. సో ఎప్పుడు కూడా కాన్కేవ్ మిరర్స్ వాడం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, వాసు అనే అబ్బాయి ఇచ్చాడు కాన్వెక్స్ మిరర్స్ విల్ బి యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిరర్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, హూ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటే మనం ఇక్కడ ఆన్సర్ ఏం చేయాలంటే వాసు స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో వాసు స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్. I am a point on a lens. When a light ray passes through me, it will not deviate. Who am I? చూడండి, I am a point on a lens. లెన్స్ లో ఒక పాయింట్ అట ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ లేకపోతే ఇలాగ కాన్కేవ్ లెన్స్ కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఓకే, దీనిలో when a light passes through me, it will not deviate. సో మ్యాక్సిమం చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఆప్టిక్ సెంటర్ లోంచి లైట్ రేస్ ఇలా వెళ్తే కనుక ఇవి డీవియేట్ అవ్వండి. ఇక్కడ కూడా అంతే, ఇదిగో ఇలా ఆప్టిక్ సెంటర్ లోంచి ఎప్పుడైనా సరే మనకి లైట్ రేస్ వెళ్తే డీవియేట్ అవ్వదు. సో ఆన్సర్ ఇక్కడ ఏం రాయాలి, ఆప్టిక్ సెంటర్. ఓకే, ఇలా రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఏం ఫైండ్ చేయాలి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ హూస్ ఫోకల్ లెంగ్త్ ఈస్ 16 సెంటీమీటర్స్. సో ఇక్కడ సమ్ చేద్దాం మనం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సో గివెన్ f ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్. సో ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే r ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో మరి f కి r కి రిలేషన్ ఏంటంటే f ఈజ్ ఈక్వల్ టు r బై 2 లేకపోతే r ఈజ్ ఈక్వల్ టు 2f. సో ఈ ఫార్ములా యూస్ చేయండి. r ఈజ్ ఈక్వల్ టు 2f ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఇంటూ 16 సెంటీమీటర్స్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ r ఈజ్ ఈక్వల్ టు 2 16 32 సెంటీమీటర్స్. సో అయిపోయింది. సో దీని ఆన్సర్ ఏంటి, 32 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 50 సెంటీమీటర్స్. ఓకే, సీ హియర్ వాట్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ మనకి పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కావాలట, ఫోకల్ లెంత్ ఇచ్చారు. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్
ఫోకల్ లెంత్ ఇచ్చారు కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. సో ఈ పవర్ ఆఫ్ లెన్స్ ఫైండ్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటవి? P ఈజ్ ఈక్వల్ టు 1/f ఇన్ మీటర్ ఆర్ P ఈజ్ ఈక్వల్ టు 100/f ఇన్ సెంటీమీటర్. ఇలా మనకి రెండు ఉన్నాయి. సో ఏ ఫార్ములాని చూస్ చేసుకోవాలి? ఇక్కడ ఫోకల్ లెంత్ 50 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇదే తీసుకోండి. సో P ఈజ్ ఈక్వల్ టు 100/f ఇన్ సెంటీమీటర్. ఓకే, సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ f. P ఈజ్ ఈక్వల్ టు 100/f వాల్యూ ఎంత? 50 సెంటీమీటర్. 0 0 క్యాన్సిల్స్, 5 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. మరి P ఈజ్ ఈక్వల్ టు 2D. D మీన్స్ డయాప్టర్. సో ఇది ఆన్సర్ అన్నమాట. 2D ఈజ్ ద ఆన్సర్.